ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈ రోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం, నదుల అనుసంధానం జరగాలి. ఈ రోజు ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు. దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి. శ్రీశైలం నీళ్లింది, కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం, నాగార్జునసాగర్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జునసాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలం పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. అదే నాకు ఆనందం. అది చూసినప్పుడు అనిపించింది, పోయిన సంవత్సరం మీరు చూశారు, రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈసారి వర్షాకాలం కంటే ముందుగా 50% జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది. దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు, రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడూ చూపించేవాడిని, మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు, ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు. పవర్ మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బీసీ వస్తుంది, ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది, ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అంద్రినేవా వస్తుంది. ఈ 3 కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బీసీ నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశిల కందలేరుకి వెళ్తాయి. ఇంకో పక్క అంద్రినేవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మాదిరిగా కర్నూలులో కూడా పత్తికొండ, ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, కడపలో శ్రీనివాసపురం, అడవిపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ, మిడ్ పెన్నార్ కానీ, చాగల్లు బ్యారేజ్ కానీ, ఆ కిందన పైడిపాడెం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది.